మాత్రే నమః. శ్రీ రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహంతో ఆశీస్సులతో ఈరోజు వైశాఖ మాసం శుక్రవారం ద్వాదశి రోజున మాది విజయవాడ దగ్గర మంగళగిరి దగ్గర కుంచనపల్లి వాస్తవ్యంలో నా పేరు చెంగవల్లి రాజేష్ శర్మ దంపతి సమేతంగా పుత్ర సమేతంగా ఈరోజు వైశాఖ మాసంలో రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత కార్యక్రమము అత్యంత వైభవంగా స్వామివారి అనుగ్రహంతో జరిపించుకున్నాము. స్వామివారి అమ్మవారి దర్శనం పూర్తి చేసుకొని ఎక్కడ ఈరోజు భోజనం చేద్దాము అనే అనుకున్న సమయంలో ఈరోజు స్వామివారి బ్రహ్మోత్సవాల చివరి రోజు అక్కడ స్వామివారికి నివేదన రాత్రికి ఉంటుంది కాబట్టి అక్కడ స్వామివారి యొక్క ప్రసాదం తీసుకోవడం కుదరలేదు. కాబట్టి ఎక్కడ ఉంటుందా అని వెతుకున్న సమయంలో కింద శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం ఉందని పైన అర్చకులు మాకు చెప్పి ఉన్నారు. వెంటనే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి స్వామివారి యొక్క అన్నప్రసాదం లభించినది. ఇప్పుడే దంపతి సమేతంగా పుత్రికా సమేతంగా మేము స్వామివారి యొక్క ప్రసాదాన్ని భుజించాము. చాలా అద్భుతంగా ఉన్నది. ఎవరైనా భక్తులు ఈ యొక్క అన్నవర క్షేత్రానికి వచ్చి స్వామివారి దర్శించుకున్న వెంటనే బ్రాహ్మణులందరూ కూడా కింద ఉన్న శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రానికి వచ్చి స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ యొక్క ఈ నిత్యాన్నదాన సత్రంలో బ్రాహ్మణులందరూ కూడా ఈ యొక్క దర్శనానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ బ్రాహ్మణ భోజనం చాలా బాగుంది. ఇక్కడ ఈ యొక్క కమిటీ సభ్యుల్లో నాగాభట్ల కామేశ్వర శర్మ గారు, అలాగే వివి చక్రవర్తి గారు ఉపాధ్యక్షులు, అధ్యక్షులు, వీరి యొక్క పేర్వాల చిన్న వెంకట బంగారావు గారు కార్యదర్శి గారు, వీరి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతున్నది. ఎంతమంది వచ్చినా కూడా ఈ సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రంలో కూడా ఖచ్చితంగా వచ్చి స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించి శ్రీ రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కూర్చున్నాము. మేము ఈ పూట వచ్చాము, చాలా బాగుంది. ఈ యొక్క ప్రదేశంలో కూడా ఈ యొక్క ఎవరైనా భక్తులు వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించి అదేవిధంగా మనకి తోచిన దక్షిణ వాళ్ళకి విడాలాల రూపంలో అందిస్తే వాళ్ళకు కూడా మనం చెయ్యి తెచ్చినట్టు అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈరోజు మేము వచ్చాము, చాలా ఆనందంగా ఉన్నది. ఆ రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ గోవింద గోవింద.